అక్కడెక్కడ దొరకదు నీకు రక్షణ. నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, ఆయన మాటను స్వీకరిస్తావో, అయ్యా అని ఆయన ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనతో దేవుని యొక్క ఆత్మ అభిషేకం నీ మీదకి వచ్చి నివాసం చేస్తుంది. అది నిన్ను కావలి కాస్తానే ఉంటుంది నీ తలంపులు. ఎప్పుడు దాకా? నువ్వు చచ్చిందాకా. దేవుడు ఒకసారి నిబంధన చేస్తే చివరి దాకా చేస్తాడు, మధ్యలో వదిలేడు. నీ తలంపులకి కావలి ఖాయమని నువ్వు అడిగితే, అట్టి అభిషేకం నీ మీదకి వస్తే ఖచ్చితంగా నీకు కావలేస్తాడు. లంగర్ వేసినట్టు వేసేస్తాడు. గాలి తుఫానికి నావ అటు ఇటు కొట్టుకోపోకుండా ఏం చేస్తారంటే లంగరేస్తారు. లోపలికి కత్తకి లోపల భూములకు చుచ్చుకొని వేసేస్తారు దాన్ని. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినది పోదు, కొట్టుకోపోదు. కారణం లంగరేసేస్తున్నాడు. అలాగే నీ ఆలోచనకి, నీ తలంపులకి దేవుడు లంగరేసేస్తాడు. అటు ఇటు బావు. ఇక నీ తలంపులు అటు ఇటు బావు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టవు, దేవుని సత్యాన్ని విడిచిపెట్టవు, స్థిరంగా ఉంటావు, స్థిరంగా నాటుపడిపోతావు. అయిపోయింది నీ పని. అపవాది ఎన్నైనా నీ మీదకు రాని, లోకంలో ఎన్నైనా నీ మీదకు రాని, నువ్వు తనకో వెనకో, నువ్వు నశించిపో. ఈ కదా స్థిరమైన పునాదులు వేసుకోవాలా. ఏమీ లేకుండా ఎప్పుడు పట్టినా కుర్రో మర్రో. కూర్చున్న వాళ్ళందరూ ఉదయంలో అదే, ఎప్పుడు పట్టినా కుర్రో మర్రే. ఆనందం, సంతోషం, సమాధానం లేకుండా బ్రతికేస్తే సరిపోతుందా? ఇంతగా ప్రభు మన కాడికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.